హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీష్ అండి. నాకు ఫైనాన్షియల్‌గా నా పరిస్థితి అయితే ఏం బాగోలేదండి. ఆరోగ్యపరంగా బాగోలేదు, ఫైనాన్షియల్‌గా బాగోలేదు, కుటుంబ పరంగా కూడా బాగోలేదండి. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో నాకు ప్యాంక్రియాటిస్ సర్జరీ అయిందండి. సర్జరీ కూడా పూర్తిగా సక్సెస్ కాలేదు. ఒక 70% సక్సెస్ అయింది. అంటే 70% స్టోన్స్ మాత్రమే ప్యాంక్రియాటిస్‌లో నుంచి రిమూవ్ చేయగలిగారు సర్జరీ ద్వారా. ఇంకా 30% తీయలేము, తీస్తే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి తీయలేదండి. ఇప్పుడు ఆ 70% సక్సెస్ అయిందని సంతోషపడే లోపే ఏమనిపిస్తుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. బ్యాక్ పెయిను, తర్వాత వెన్ను నొప్పి, తర్వాత ఈ భుజాల నొప్పి, కడుపులో నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ చాలా దారుణంగా నాకు ఒకదాని వెంబడి ఒకటి సర్జరీ అయింది. కొంచెం సెట్ అయినా అని అనుకునే లోపే ఇంకొక నొప్పి, ఈ విధంగా నా పరిస్థితి ఇలా ఉందండి. దీనివల్ల ఏంటంటే హాస్పిటల్‌కు 15 డేస్కి ఒకసారి వెళ్ళినప్పుడల్లా కూడా మందులు మారుస్తున్నారు, అమౌంట్ పెరుగుతుంది. ఇదేంటంటే ఇవాళ రేపటితోని అయిపోయే మందులు కాదండి, లైఫ్ లాంగ్ వాడాలి. దీంతోనే షుగర్ యాడ్ అయింది నాకు. షుగర్కు డైలీ 4 ఇన్సులిన్స్ తీసుకుంటున్నాను నేను. 4 సూదులు వేసుకుంటున్నాను షుగర్కి. అంటే పీక్ స్టేజ్లో ఉంది. ఈ సర్జరీ చేయడం వల్ల నాకు సర్జరీ చేయకముందు షుగర్ వచ్చేసి 400 అబోవ్ ఉండేది. ఇప్పుడు 350, 320, 330 ఈ మధ్య ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా ఈ విధంగా అవుతుంది. దానివల్ల ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా రోజుకు 4 సార్లు ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. ఈ విధంగా నాకు మనీ పరంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను. కాబట్టి నేను నాకేంటంటే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు చేపట్టి నేను మా పాపను కూడా స్కూలు మాన్పించవలసిన పరిస్థితి వచ్చింది. మా భార్య హైదరాబాద్లో ఒక చోట వాచ్మెన్గా ఉంటూ మా ఇద్దరిని పోషిస్తుందండి. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఫైనాన్షియల్గా బాగోలేదు. చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి. కనీసం సరే కూర్చొని చేసుకున్నాము, ఏదో ఒక జాబు, సరే సర్జరీ అయింది, 8 నెలలు అవుతుంది కదా, ఏదో ఒకటి చేద్దామంటే ఒక గంట సేపు కూడా కరెక్ట్ కూర్చోలేని పరిస్థితి, గంట సేపు కరెక్ట్ నిల్చోలేని పరిస్థితి, గంట సేపు కరెక్ట్గా పడుకోలేని పరిస్థితి. ఈ విధంగా ఉందండి నా పరిస్థితి, నా బ్రతుకు. కాబట్టి మీరందరూ కూడా దయతలిచి నన్ను, నా బిడ్డను, నా భార్యను, మా కుటుంబాన్ని చూసి ఆర్ఐహి ఫౌండేషన్ ద్వారా మీరు ఏదో ఒకటి, మోనో గారి ద్వారా నాకు ఏదో ఒక హెల్ప్ అందించగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.